హే! హాయ్! హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ 'పెద్ది' మూవీ ఓటీటీ రిలీజ్‌టెడ్, 'వీరభద్రుడు' మూవీ ఓటీటీ రిలీజ్‌టెడ్, 'దృశ్యం 3' మూవీ ఓటీటీ రిలీజ్‌టెడ్. సో, 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో, వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకొని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 'ఖర్' మూవీ. సో, ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోతో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో, వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, వాళ్ళైతే చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే మనకి జూన్ 12న అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, ఈ మూవీ కోసం ట్రైలర్, టీజర్ చూసి వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకి ఈ మూవీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే సో, మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితుంది. దాదాపుగా అయితే 5 లాంగ్వేజ్‌లో అయితే మనకి మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 2 'రమణి కళ్యాణం' మూవీ. సో, ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఇదొక మన తెలుగు మూవీ. సో, తెలుగులో వచ్చేసి మే 22న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈటీవీ యాప్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఈ 'రమణి కళ్యాణం' మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ప్రెజెంట్ అయితే ఈటీవీ యాప్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్‌లోనే ఉంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 3 సీజన్ 3 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2 అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి ఆహాలో అయితే. సో, వెబ్ సిరీస్‌కి ఏమైనా చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో, ఇదొక మనకైతే మిస్టరీ, కామెడీ, థ్రిల్లర్‌లు అయితే 18+ డైలాగ్స్ అయితే చాలానే ఉన్నాయి. సో, సీజన్ 3 కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, మనకి సీజన్ 3 కూడా రిలీజ్ అయితే అయిపోయింది. సో, ప్రెజెంట్ వచ్చి హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎవరైనా వెయిట్ చేస్తున్న చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. మీ అందరికైతే హాల్ అయితే అవైలబుల్‌గా అవుతుంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 4 'ధృతం' మూవీ. సో, ఈ మూవీ కూడా మనకైతే మనం చెప్పినట్టుగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. ఇది ఒక మలయాళం మూవీ. సో, మలయాళంలో అయితే మనకు థియేటర్‌లో అయితే రిలీజ్ అయ్యి మనకైతే మన తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్, కన్నడ ఇలా చాలా లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఈ మూవీ వచ్చి జూన్ 12 నుంచెలైతే రిలీజ్ అయితే అయింది. సో, అంటే ఈ రోజు నుంచెలైతే మనకి మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మూవీ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ చెప్తున్నాను. నెంబర్ 5 'గ్రామ్ చికిత్సాలయ' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఇది ఒక మలయాళం మూవీ. సో, మన హిందీ అండ్ తమిళ్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయితే అవుతుంది డైరెక్ట్‌గా. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తూ ఉంటారు. సో, బాలీవుడ్ సంబంధించిన తమిళ్, మలయాళం ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్ సంబంధించిన మూవీస్ అన్నీ కూడా వాళ్ళే తీసుకొస్తూ ఉంటారు. సో, ఈ మూవీ వచ్చి మనకైతే జూన్ 23 నుంచి లేదు కన్ఫామ్‌గా అయితే మనకు డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్‌లో. నెంబర్ 6 రైడ్ ఆర్ ట్రైడ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, ఇలాంటి మూవీస్ అన్నీ కూడా వాళ్ళే తీసుకొస్తూ ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, అఫీషియల్ ట్రైలర్ అండ్ టీజర్ కూడా 2 అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో, దాంట్లో అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేయడమే జరిగింది. సో, జూలై 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఒక్క మన తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా అదర్ అన్ని లాంగ్వేజ్ వాళ్ళకి వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళే అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయితే చేస్తారు ఈ మూవీని. నెంబర్ 7 భూత్ బంగ్లా మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చి అక్షయ్ కుమార్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో, మన తెలుగులో అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, మనకు రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికైతే తెలియకపోయి ఉండొచ్చు. సో, ఈ ప్రెజెంట్ వచ్చేసి మనకైతే తెలుగులో కూడా మనకైతే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఏప్రిల్ 10వ తారీఖున అయితే మనకి మూవీ అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, మన ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఓటీటీలోకి అయితే రేపటి నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, తెలుగు, హిందీ మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మనకు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకైతే రేపటి నుంచి అంటే మనకు జూన్ 12 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే అక్షయ్ కుమార్ గారు హీరోగా యాక్ట్ చేసిన భూత్ బంగ్లా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 8 లూపిన్ సీజన్ 4 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ సంబంధించిన సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో, చాలామంది అయితే చూసే ఉంటారు. సో, సీజన్ 3 కోసం చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, మీ అందరికీ అయితే మనకి సీజన్ 4 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఇయర్‌లో వచ్చేసి మనకైతే అక్టోబర్ 23 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే సీజన్ 4ని అయితే రిలీజ్ అయితే చేస్తామని అఫీషియల్‌గా వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, పక్కాగా అయితే మనకి రిలీజ్ అయితే అవుతుంది ఆ డేట్‌న. నెంబర్ 9 ప్రీతమ్ అండ్ పెట్రో మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా మనకైతే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడానికి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్
అవుతుందండి. అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు జియో హాట్‌స్టార్ వాళ్ళు. మనకు జూలై 3వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే సో, మనకు జూలై 3వ తారీఖున అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. అప్పుడు చూసేయండి. నెంబర్ 10 సాయి పల్లవి గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన 'ఏక్ దిన్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ అండ్ ట్రైలర్ 2 అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, దాంట్లో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి ఈ మూవీని అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూన్ 27 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'ఏక్ దిన్' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీకి సంబంధించిన సాయి పల్లవి గారి ఫ్యాన్స్ ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు జూన్ 27 అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'పెద్ది' మూవీ. సో, ఈ మూవీ వచ్చి థియేటర్స్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో, ప్రెజెంట్ ఇప్పటి వరకు అయితే 330 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, చాలామంది నెగెటివ్ రివ్యూస్ ఇచ్చినా కానీ మనకైతే ఈ మూవీ పైన ఎటువంటి కలెక్షన్ పైన ఎటువంటి ఎఫెక్ట్‌ని అయితే చూపెట్టట్లేదు. సో, రోజు రోజుకైతే కలెక్షన్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతున్నాయి. సో, ఈ మూవీ వచ్చేసి ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని కామన్ ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, ప్రెజెంట్ వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు కానీ సో, మనకి జూలై లాస్ట్ వీక్ నుంచెల్లైనా మనకైతే ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచెల్లైనా రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఇంకో 3-4 వీక్స్‌లో మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది ఈ మూవీ నుంచెల్లి. నెంబర్ 13 మోహన్ లాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'దృశ్యం 3' మూవీస్. ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ ఏకంగా 250 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో థియేట్రికల్ రన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ 'దృశ్యం 1', 'దృశ్యం 2'కి సంబంధించిన సిరీస్‌కి చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో, సీజన్ 3 వచ్చేసి మనకైతే రిలీజ్ అయింది మనకు. సో, మనకు ఎప్పటిలాగానే మనకైతే ఎవరి లాంగ్వేజ్‌లో వాళ్ళు చేసుకోకుండా మోహన్ లాల్ గారే మనకైతే అన్ని లాంగ్వేజ్‌లో డబ్ చేసి థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే చేశారు. సో, మన తెలుగు లాంగ్వేజ్‌లో అయితే చెప్పుకోదగ్గ హిట్ కాలేకపోయింది ఈ మూవీ వచ్చేసి. సో, మన తెలుగులో మళ్ళీ డబ్ చేయరనుకుని నేను అనేది అనుకుంటున్నాను. సో, ఈ మూవీ వచ్చేసి ఎప్పటినుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ఓటీటీ రైట్స్‌ని తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అగ్రీమెంట్ రాసుకోవడమే జరిగింది. సో, 1 మంత్ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ జూన్ 20 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి 'దృశ్యం 3' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది ఓటీటీలోకి. నెంబర్ 14 వీరభద్రుడు మూవీ. సో, ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ మనం చెప్పినట్టుగానే మనకైతే జూన్ 12న అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, ఈ వీరభద్రుడు మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ వచ్చి ఈ రోజున అయితే మనకి అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, నేనైతే మూవీని అయితే చూశాను. సో, మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఇంకా థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేసిన మీ అందరికీ అయితే చెప్తున్నాను. సో, ఈ మూవీ అయితే తప్పకుండా అయితే మనకి అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తప్పకుండా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మూవీ అయితే చాలా బాగుంది. సో, ఈ 13 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, వీడియోని ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.